సెకండరీ వచ్చాయి. ఏం కావాలనుకున్నాను? పెద్ద నాకు ఏం కావాలనుకున్నాను? పోలీస్. ఎందుకు పోలీస్ కావాలనుకున్నా? ఎందుకు నీకు ఆలోచన భయపడతాను? నువ్వేం కావాలనుకున్నావు? లాయర్ కావాలనుకుంటున్నావు. ఎవరు మీ అమ్మ చెప్పిందా? నీకే ఆలోచన వచ్చింది? ఎందుకు వచ్చింది? అంటే అందరినీ బాగా మంచి న్యాయం చేద్దాం, ఎవరికన్నా అవసరం అయితే సహాయపడదాం. బాగా చదువుకుంటావా? మీ కమ్యూనిటీ ఏంటమ్మా? మీ కమ్యూనిటీ కులం ఏంటి? లంబాడి. ఎంతమంది ఉంటారు ఈ ఊరు లంబాడి? దాదాపు 200 మంది ఉన్నారు ఈ ఊరు. అందరూ కూలి పని చేస్తారా? అందరు కూలి పని చేస్తారు. ఇదే మరి ఊర్లో అక్కడక్కడ ఉన్నారా? ఈ బజార్ వచ్చింది, ఇదేమో వాళ్ళ బాత్రూమ్ బజార్. మన ఇల్లు ఒకటే ఇటు వచ్చింది. ఇక్కడ నుంచి మొదలుకొని మొత్తం ఇటు వెనకాల గడప 200 మంది ఉన్నారు. శేష్ గారు ఇక్కడ మంచి చెడ్డ మొత్తం ఎవరమ్మా? ఏదైనా కావాలన్నా ఇంకా ఇల్లు మొత్తం పడిపోతుంది అయ్యా, ఇంటి సంగతి అయ్యా అని అంటే ఇంకా ఇదంతా ఇంకా అయ్యగారు వచ్చి చెప్తాలే ఇంకా దండం పెడితే ఇంకా అసలు మొత్తం కాలిపోతుంది సార్. మమ్మల్ని చూసి నవ్వుతున్నారు సార్. ఇల్లు కట్టిస్తారు కానీ మీరు ఏ విధంగా? పిల్లలు 2 చదువుకుంటున్నారు, మీరు 3 ఉన్నారు. నువ్వేం పని చేస్తావు? కూలి పని చేస్తావా? కూరగాయలు అమ్ముతావు. ఎంత వస్తుంది కూరగాయలు అమ్మితే? దినానికి 200 వస్తాయి. మీరేం చేస్తారు? మందు పట్టి రైతులకి మందులు పడతాను పోతా ఉంటాను. వాన్ గుర్తి పిల్లలు కూడా పిల్లలు దాంట్లో ఎంత వస్తుంది మీకు? ఇంకా రైతు పిలిస్తే ఎకరానికి 5 ట్యాంకులు 6 ట్యాంకులు పడితే 200-300 వస్తుంది సార్. మీకు 200, ఆవిడకి 200 వస్తుంది. నేను పాల బాతనాలు సార్, కాళ్ళు నొప్పులు వచ్చిందని నేను పాటలు ఆయన చెప్తేనే ఉన్నా. పింఛన్ వస్తే నెలకు వచ్చి 10,000 అవుతుంది. ఏది ఈ బిళ్ళలకి నాకేమో రైతు కూలీలు వచ్చింది, నువ్వు ఇచ్చింది. అవునమ్మా, ఇప్పుడు ఇది 3కి వస్తుంది. బిళ్ళకి ఎంత అవుతుంది ఖర్చులు? హాస్పిటల్కి 5,000 నాకు అవుతుంది, ఆయనకేమో 6,000 అవుతుంది. కొట్టి సార్ నడుము అరిగిందన్న, అందుకని వాడమన్నారు పిల్లలు. అవి అంత ఖర్చు అవుతున్నాయా? అంత అవుతుంది. చిన్న పిల్లల కాడ నుంచి మందు కొట్టడానికే వెళ్తారు సార్. అది ఎక్కడ? ఏ హాస్పిటల్ తీసుకున్న మందులు? రెడ్డి మంగళగిరి దగ్గర బాగా చూస్తాడు, ప్రైవేట్ హాస్పిటల్. దీనికంటే మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది కదమ్మా, అది ఇంకా ఉంది సార్. కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన చచ్చిపోయాడు సార్. అందుకని మా నాన్న నా దగ్గర బతుకుతుందయ్యా. పిల్ల చూస్తే పిల్లకు కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి కూడా అమ్మాయి చాలా స్వామి. ఇంకా ఎట్టు పడితే అట్టు మాట్లాడలేదు, ఇది చూస్తే ఇవి చూస్తూ ఉంటుంది. అంతే బాధల్లో ఉంటాం. కంప్లీట్ చేయండి, తీసుకోండి. అప్పుడు ముందు అమ్మ ఈ సైడ్ పడిందా? సరే నువ్వు అనుకున్నాము సార్. అటు ఆ ఫ్రెండ్ కెమెరా
సైజ్ అమ్మ మీరు అటు అటు తిరగమ్మా అలా వెళ్ళచ్చు. సార్ మీరు సార్ 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 కెమెరా కొంచెం బ్యాక్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలా చూడండి సార్, కొంచెం ఇటు రండి సార్. అమ్మ కొంచెం ఓకే రమేష్ సార్. ఇప్పుడు మలే 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 కూర్చో కూర్చో. టిష్యూ ఇప్పుడు పేదవాళ్ళ కోసమే మనం ఈ పింఛన్లు ఇస్తున్నాం. అదే మాదిరిగా సరే మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటాం.